అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఒక చర్చనీయాంశం ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఆయన గత నెలలో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తనకు భద్రత కావాలి అని, Z+ భద్రత కావాలి, Z+ రూల్స్కి తగ్గట్టు భద్రత కావాలి అని. సో ఈరోజు హైకోర్టులో ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది. సాధారణంగా కోర్టులోకి ఏదైనా పిటిషన్ వెళ్ళినప్పుడు దాని ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇస్తుంది. ఆ నోటీసులకు అనుగుణంగా వీళ్ళు అఫిడవిట్ వేస్తారు, ప్రమాణ పత్రం దాఖలు చేస్తారు. కోర్టుకి వేసే ప్రమాణ పత్రాల్లో దాదాపుగా నిజాలే ఉంటాయి. ఎందుకంటే దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, వాదనలతో సహా. కోర్టుకు కేవలం మనం ప్రమాణ పత్రం ఇస్తే చాలదు. ప్రమాణ పత్రంలో మనం పేర్కొన్న అంశాల మీద ప్రూఫ్స్ ఇవ్వాలి, ఎవిడెన్స్ ఇవ్వాలి. సో అందుకు మ్యాక్సిమం నిజాలే ఇస్తారు. ఎందుకంటే మనం ప్రమాణ పత్రానికి తగ్గట్టు ఎవిడెన్స్ ఇవ్వలేకపోతే కేసు ఓడిపోతారు కదా. సో ఇక్కడ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం కాబట్టి అక్కడ ప్రమాణ పత్రంలో చాలా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము Z+ భద్రత ఇస్తున్నాం. Z+ భద్రతకు ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ మేము పాటిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి 58 మంది సిబ్బంది రక్షణగా ఉన్నారు అని మన రాష్ట్ర స్థాయి భద్రతా రివ్యూ కమిటీ సభ్యుడు అండ్ IPS అధికారి SN విశ్వనాథ్ గురువారం ప్రభుత్వం తరపున హైకోర్టులో పిటిషన్ హైకోర్టులో కౌంటర్ ఇచ్చారు, అఫిడవిట్ వేశారన్నమాట. సో 58 మంది రక్షణగా ఉన్నారు. సాధారణంగా Z+ రూల్స్ అంటే అంతే, 58 మంది. సో మేము రూల్ ప్రకారం ఇస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా భద్రత ఆయనకు కావాలి అంటే ఆయనకు ముప్పు ఉన్నట్టుగా మాకు చెప్పాలి. ఏ వైపు నుంచి ముప్పు ఉంది అనేది మాకు చెప్పాలి, మాకు విన్నవించాలి. అప్పుడు మేము దాని మీద రివ్యూ చేసి, సమీక్ష చేసి, పరిశీలించి నిజంగా ఆయనకు ముప్పు ఉంటే అదనపు భద్రత ఇస్తాం. నిజంగా ముప్పు ఉంటే. ముప్పు లేకపోతే అదనపు భద్రత ఏమీ ఇవ్వం. సో ఇప్పుడు ఆయనకు ముప్పు ఏమీ లేదు కాబట్టి అదనపు భద్రతకు ఆయన అనర్హుడు. సో Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నాము అని ఇచ్చారనమాట. సో అందులో చాలా క్లియర్గా ఇచ్చారు. భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి కుదరదు. తనకు ముప్పు ఉన్నట్టు ఆధారాలతో సహా అధికారులకు జగన్ ఎలాంటి వినతి ఇవ్వలేదు. ఇస్తే మేము పరిశీలిస్తాం. వ్యాజ్యం దాఖలకు ఇతర కారణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారన్నమాట. ఇట్లా మీ అందరికీ విషయం గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2023లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు కలిపి ఒక చట్టం తీసుకొచ్చారు భద్రత తీసుకురావడానికి. SSGనో NSGనో భద్రత వేస్తూ. సో అది కుదరదు, అది ఇప్పుడు వర్తించదు, రూల్ ప్రకారం ఆ చట్టం చెల్లదు అనేది ప్రభుత్వ వాదన. రాష్ట్ర స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ జూలై 16న సమావేశం నిర్వహించింది. కొత్తగా ఎంపికైన MP, MLAల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసింది. జగన్ విషయంలో మాత్రం Z+ కేటగిరీని కొనసాగించాలని భద్రతా కమిటీ నిర్ణయించింది. గతంలో మాదిరి Z+ భద్రతతో పాటు బుల్లెట్ రెసిస్టెన్స్ అలాగే కొనసాగుతోంది. 3 షిఫ్టుల్లో 2 పర్సనల్ సెక్యూరిటీ అధికారులు ప్రస్తుతం భద్రతను పర్యవేక్షిస్తున్నారు అని చెప్పారన్నమాట. సో దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ ఏంటంటే, తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది భద్రత ఉన్నారో అంతమంది ఉన్నారు అని కావాలని అడుగుతున్నారు. మేబీ అప్పుడు 139 మంది ఉన్నారు, లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండి ఉంటారనమాట. సో ఓవరాల్గా ఈరోజు హైకోర్టు అయితే ప్రస్తుతానికి ఈ కేసు విచారణని 13వ తేదీకి వాయిదా వేసింది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి అదనపు భద్రత అవసరము అంటే, ఆయన నిజంగా తనకు ముప్పు ఉన్నట్టు కోర్టుకు నిరూపించుకోగలిగితే కోర్టు ఆయనకు అదనపు భద్రత ఇమ్మని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ ముప్పు లేదు, ముప్పు ఉన్నట్టు ఆయన ఏం ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు ఆయన మీద ఏ మావోయిస్ట్ అటాకో, నక్సల్స్ అటాకో, బయట అటాక్స్ ఏమీ పెద్దగా జరిగింది లేదు. మేబీ ఈ ఎన్నికలకు ముందు ఒక ఘటన, గత ఎన్నికలకు ముందు ఒక ఘటన జరిగాయి. అవి ఏ రకంగా జరిగాయో అందరికీ తెలుసు. నేను దాని గురించి మాట్లాడను. ఏది కత్తితో పొడిచిందేనో రాయితో కొట్టింది ఏ రకంగా జరిగాయి అనేది అందరికీ తెలుసు. నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో అది ముప్పు కింద కోర్టు పరిగణించదు అన్నమాట. సో దీని మీద కోర్టు ఏం చెప్తుందనేది కీలకంగా మారింది. చూద్దాం. థ్యాంక్ యూ.